వద్దు అని ఇంటికాడ పెట్టి వచ్చింది మా వాళ్ళ ఇంటికాడ. అయితే కొడుకు బిడ్డలు ఉండకుంటే బాగలేదమ్మా నువ్వు రావాలి అని ఏడొస్తుంది ఫోన్ చేసి. మా ఫోన్ ఏమో మా వాళ్ళ ఇంటికాడ అందట్లేదు టవరు. ఈ చేనుల బయట పోతుంటే అందుతుంది. అయితే 2-3 రోజులు ఫోన్ చేసింది. ఫోన్ చేసి మా మరదలు మాట్లాడింది, మేము తోలము వద్దని పెట్టిపోయినప్పుడు మాకేం అవసరం లేదా, ఇప్పుడు 500-600 పెడితే మనుషులు రావట్లేదు, పత్తిలా కలప తీయడానికి మందు పెట్టడానికి ఏదైనా పనికి వస్తుంది ఉన్ని అని మా మరదలు అంటుంది. అంటుంటే వద్దు అమ్మ అంటే రాని మా అమ్మకు పంపు అంటే మా ఇద్దరు తమ్ముడు ఏమో కొడదాం, ఇప్పుడు వస్తే మటుకో కొడతాం. ఎవరిని? రామున్నా వదిలిపెట్టాం కొడతామని అంటుంటే మళ్ళా ఈ పిల్ల లేదు, ఈ పిల్ల అత్త చెప్పిందట మా బిడ్డకి, పెద్ద బిడ్డ, మీ నాయనకు దొలబాకు, మీ నాయన చేసే బాగానే ఉంది పని కానీ ఏమో ఈ ఏజ్లో బస్సుకు నాకు కొడితే మళ్ళీ ఆగం అవుతాడు, ఆమె మీద బదనాం ఎందుకు, మీ తమ్మునికి దొలు అంటే తమ్ముడు మా కొడుకు వచ్చింది నిన్ను తీసుకురావడానికి. కొడుకు వచ్చి వచ్చినాక ఏమన్నా అంటున్నావా? ఏం మాట్లాడతలేడు, ఏమంటే అసలు మాటలే లేదు. వదిలే కొన్ని రోజులు అట్లుండిగా, మాట లేదు, వండుతున్నా పెడుతున్నా పెట్టుకొని తింటుండు, వండి పెట్టే ఇక అంతే వదిలేయాలి. నువ్వు పట్టించుకోక, ఇక నువ్వెంత పట్టించుకోకుండా ఉంటే ఆయన అంత మంచిగా అవుతాడు. ఏం మంచిగా అవుతాడు ఆయన, బొందల పోయినా పట్టించు రాడు సక్క. రాత్రి ఈడ ఈడ నిలబడుతుంటే ఈడ దాకా వచ్చినప్పుడు చూస్తుండు అదే రూట్కి 7:30కు వస్తుంది ఆమె, 7-8:30కు వస్తుంది. అయ్యో ఈడ కొని పోతుంది ఆ ఎంట, వెనకన్న నుంచి పోతుంది, మళ్ళీ తిరిగి కింద చూస్తాడు. ఎందుకు మరి అట్లా? ఆమెకు అంతా ఎందుకు చూడాలమ్మా, ఏం అవసరం? మరి నిన్ను అన్నం పెట్టాడు అనడానికి అన్నం పెట్టాడా అనడానికి నాకు నోరు కాదు. మరి అట్లా అట్లా చూస్తే నీకు మండదా? ఎవరికైనా అనిపిస్తుందిలే కానీ నీ కొడుకు ఏమంటుండు చూడని, నీ మనం తింటుండు, ఏడ చూస్తుండు అని ఇల్లు అంటుండు, నేను ఏడ చూసినా అని అంటుండు. అది ఇక నువ్వు కొద్ది రోజులు ఓపిక పట్టుకో, ఏం కాదు కానీ. వీళ్ళు ఏం మాట్లాడుకుండ్రు, ఇద్దరు బిడ్డలు కొడుకు ఏం మాట్లాడుకుండ్రు, ముగ్గురు. నువ్వు అన్ని దేవులాట పెట్టుకోకు, కాదు నువ్వు ఆగమవుతావు అనవసరంగా. ఈయన చచ్చిపోతే మన పరిస్థితి మంచిగా ఉండదు. అవును, మరి నువ్వే బదనామవుతావు చెప్పాలని అమ్మకి నాకే చెప్తుండు, ఏ మాటలు నాకే చెప్తుండ్రు కానీ మళ్ళీ నాకేం చెప్తుండు, మేము తిట్టినాం, మేము చెప్పినాం, మేము చెప్తే నేను తిడితే ఇమానం పరిమాణం చేస్తుండు, రమ అంటుండు, నేను పోలేదు అంటుండు. ఆమె ఎట్లా ఉందో నేను చూడలేదు అంటుండు, మళ్ళా ఆమె ఎట్లా ఉందో నేనైతే చూడలేదు అంటుండు. ఇది ఏం మాటలమ్మా, అసలు నేను చూడలేదంటుండు, ఏం మాటలు? నువ్వు టెన్షన్ పడకు, ఈ మాటలు కరెక్టేనా? అవి కాదులే కానీ నువ్వు అనవసరమైన టెన్షన్ పెట్టుకోకు. నువ్వు మరి ఎన్నాళ్ళు ఉంటుంది అట్లా? వదిలిపెట్టు. నువ్వు ఒక నెల రోజులు 2-3 నెలలు వదిలిపెట్టరా? ఇవన్నీ 2-3 రోజులు అని ఇప్పుడు 4 సంవత్సరాలే నీ తానే ఉంటున్నావు కదా, నీవు చూస్తేనే ఉన్నావు కదా. ఒక్క పోతే ఒక్క ఆకు తొలగించుకుంటుందా? ఇదేం పొగరాలు? ఇంకేమో మరి ఆయనకే తెలియాలి. కాదు అమ్మా, నాకు చెప్పకుండా కూడా నీవు ఆలోచించు. ఇంట్లో ఉండి అట్లా చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పు. ఏం చేస్తాం మరి? అదే ఇక మరి మీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒకసారి అడిగిపోయి, ఇక ఏమంటాడు? ఏం అడుగుతాడు? ఆడ కూడా అంతే, ఆడ కూడా అట్నే చెప్తుండు. మరి నిన్న అన్నం పెట్టడానికి ఏమైంది? ఆయనకు తప్పే చేయట్లేదు. అది నాకు వచ్చేది అట్లా అమ్మ, ఆయన తప్పు చేస్తలేదు, ఇమానం పరిమాణం చేస్తుండు. మరి నాకు అన్నం పెట్టు అని వాళ్ళందరితో చెప్పే బదులు మరి నేనే తప్పు చేయట్లేదు నీకే చెప్పి మరి మనం మంచిగా ఉన్నామా, లంజా ఎవరు, నీ ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అంటే అయిపోద్ది. చెవుల రక్తం వచ్చినట్టు లంగా బట్టలు ఇప్పుకొని తానం చేస్తుంటే ఆ లంజముండా బయట నిలబడ్డది, బాత్రూమ్ లా కొడితే ఈ పక్కకు తగిలింది కాలు. ఉందా నిన్ను కొట్టినప్పుడు? ఆమె అక్కడనే ఉంది, ఆమె ముందలనే కొడుతుండు. అయితే ఇదేదో ఉన్నట్టే ఉంది నాకు తెలిసి. మరి లేనిది ఎట్లా కొడతాడా? ఆమె ముందర ఆమె ముందరనే కొడుతుండు. నీకు ఈ వయసులో దెబ్బలు కొట్టడం అవసరమా?
ఎందుకు కొట్టినావు అని బిడ్డలు చెప్పవచ్చు కదా, ఉమ్. అనవచ్చు కదా. ఆ? ఇక ఏడోకి సప్పచెక్కు. అయితే ఆ కమిటీ వాళ్ళ కాడ పోయి మందు మధ్యాహ్నం వచ్చిన నితన వచ్చి మళ్ళీ పోయి ఎలకల మందు తెచ్చిన. తెచ్చితే ఈ లంజముండ మళ్ళీ మాతోని పెరుగు తీసుకొద్దామని వచ్చి ఆయనకు చెప్తే ఏం తీసుకుపోయిందంటే ఎలక మంది తీసుకుపోయిందని అన్నాడు. అది అప్పుడే ఫోన్ చేసింది, అటు మా బిడ్డకు ఫోన్ చేసింది, ఆయన ఫోన్ చేసింది. ఎవరు ఈ లంజది ఈ పొల్ల ఈ పిల్ల చిన్నపిల్ల. ఈ రూమ్ లో నువ్వు అట్టాడి పనులు చెయ్యకు. చెయ్యవద్దు అని నీవు అంటున్నావు. అలాంటి దెబ్బలు నేను ఎన్నాళ్ళు తినాలి చెప్పు. నువ్వు అట్లాంటి పని చేయకు కానీ మాట్లాడి ఆయనతోటి. కానీ నువ్వు చేస్తే ఏం సాధిస్తావు చెప్పు, ఏం సాధిస్తావు? బిడ్డ ఏమంటుంది, చావు ఒక 2 రోజులు ఏడొస్తాము ఊకుంటామంటుంది. నువ్వు చచ్చిపోవద్దు, పని చేసుకొని తంత గుద్దినట్టు చూపియాలి. ఈ 4 సంవత్సరాల నుంచి ఈ లంచముండా ఉన్నప్పుడు వచ్చి చూస్తున్నావు, మరి ఇంకా 4 సంవత్సరాలే, మరి నిన్న ఇంకా ఎన్నాళ్ళు భరాయించుకోవాలి? కాదు, నీతో మాట్లాడకుండా నిన్ను అన్నం పెట్టనకుండా ఏనంటే ఓనికైనా బాధే అనిపిస్తుంది. మరి ఇక ఏడైనా పోతుంటే ఈ బండి ఎక్కువ అని అన్నాడు, పోదాం రా అని అన్నాడు. ఈడ ఎందుకు ఉన్నావు, పోదాం రా అని అన్నాడు. ఈ నోరుకి ఏమైంది? సరే నీవు తప్పు చేస్తున్నావో చేయలేదో నీకు తెలుసు, ఆ దేవునికి తెలుసు, చేయలేదని అంటున్నావు కదా. నోరుతో మాట్లాడటానికి ఏమైంది? మాట్లాడాలి కదా. అవును, నోరుకి ఏమైంది? అందరితోటి బాగానే మాట్లాడతావు, అందరితోటి బాగానే నవ్వుతావు, నాతోటి మాట్లాడవద్దని దేవుడు ఏం కుట్టు వేసిందా? ఏం చేసిండు? నోరు మూసేసిండా నాతో? ఒకసారి పిలుద్దాం, ఆగు, పిలిచి మరి కుసబెట్టి అడిగితే మంచిగుంటుంది. ఎవరు నన్ను పిలిపించి కుసబెట్టి అడుగు. ఇంకెందుకు ఇంకా ఎవరికి ఈ కాలనీలో ఎవరికి? మన ఊరా? మన ఊరు అంటే ఎవరైనా చెప్తారు. ఇప్పుడు నీవే చెప్పు, రామ రామ అంటాడు.